హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో 8th ఆగస్ట్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను హైదరాబాద్ ఎడిషన్ అండ్ విజయవాడ ఎడిషన్ రెండు తీసుకుంటున్నాను. సో ఎక్కడ మీకు చేంజ్ వస్తుంది అంటే స్టేట్స్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ అటు ఇటు కొంచెం చేంజ్ అవుతాయి, అంతే తప్ప ఆల్మోస్ట్ మిగతాది అంతా సేమే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే మీరు చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ రోజు ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ తీసుకొని ఫస్ట్ మీరు యూపీఎస్సీ సిలబస్ని బైహార్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ యూపీఎస్సీలో ఏంటంటే సిలబస్ క్లియర్గా డెఫినెట్గా ఇవ్వలేదు. సో అక్కడ ఏంటి అంటే మీకు సిలబస్లో ఉన్న మైక్రో టాపిక్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మైక్రో టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్డింగ్ కింద వేరే ఏమేమి టాపిక్స్ చదవాలో మీకు ఒక్కసారి కనుక ఐడియా వచ్చినట్టయితే మీరు ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేసి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవ్వడం జరుగుతుంది. సో అలా చేసి ఏంటంటే చాలా తక్కువ కాలంలో మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పీవైక్యూస్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో అవి రెండు అంటే ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే చూడడం వల్ల ఏంటి అంటే ఆ యొక్క టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలుస్తుంది. సో యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఇక్కడ మన జిఎస్ ఫౌండేషన్ కోర్స్ వరకే సైన్స్ అండ్ టెక్నాలజీ జరుగుతుంది. ఇన్న క్లాస్లో వాళ్ళకి స్టార్ లైఫ్ సైకిల్ గురించి చెప్పారు. కానీ ఆ టాపిక్ మీద 2024లో క్వశ్చన్ అయితే వచ్చింది, జైంట్ స్టార్ అని, డ్వార్ఫ్ స్టార్ అని. సో లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ గురించి అక్కడ క్వశ్చన్ రావడం వల్ల ఏంటంటే సో నిన్న క్లాస్లో చెప్పింది విన్నారు, దాన్ని అక్కడ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఓకే క్వశ్చన్ ఇలా వస్తుందా ఈ టాపిక్ నుంచి అని ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుందన్నమాట. సో అందుకని ఏంటంటే టాపిక్స్ వినడమే కాదు, చదవాలి. చదివిన తర్వాత దాని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ మెయిన్స్ కూడా ఏంటి అంటే 80% ఆఫ్ యువర్ మెయిన్స్ వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు GS2 అయినా సరే, GS3 అయినా సరే, అండ్ అలాగే మనకి GS4లో ఎథిక్స్ ఉంటుంది కదా. సో ఎథిక్స్లో సగం ఎథిక్స్ మీకు GS పేపర్ 4 వచ్చేసి కేస్ స్టడీస్ ఉంటాయి. ఆ కేస్ స్టడీస్ అన్నీ మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం మీకు ఒక గైడింగ్ లైట్ అనమాట. సో అవి అర్థం చేసుకుంటే ఏంటంటే ఓకే ఈ విధంగా క్వశ్చన్ వస్తుందా, సో ఇలా ప్రిపేర్ అవ్వాలి నేను. సో మీరు ప్రిపేర్ అయ్యే డైరెక్షన్ని కానీ స్ట్రాటజీని కానీ మీరు ఎలా చేంజ్ చేసుకుంటే క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్ అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. సో కంపల్సరీ మీరు సర్వీసెస్లోకి వెళ్ళేంత వరకు ఇది రెండు మీతోనే ఉండాలి ఎప్పుడు. ఓకే, సో మనం ఇక్కడ ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఒలింపిక్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఉంది. సో యాక్చువల్లీ 50 kg ఫైనల్స్లో ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించిన ఆవిడ ఓకే తన యొక్క 100 grams అనేది వెయిట్ పెరగడం వల్ల తను డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. సో దానివల్ల కొంచెం ఇమేజ్ అయితే డ్యామేజ్ అయినట్టే అనిపిస్తుంది. సో అదే కాకుండా ఏంటంటే తను ఒక మంచి క్యాండిడేట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే స్పోర్ట్స్లో మీకు అసలు ఆర్టికల్స్ అనేవి అవసరం లేదు, స్పోర్ట్స్ ఆర్టికల్స్. కానీ మీరు గ్రూప్స్కి కానీ డిఎస్సి కానీ వేరే టెట్కి కానీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే స్పోర్ట్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు క్లియర్గా ఎవరెవరికి మెడల్స్ వచ్చాయి ఈ ఒలింపిక్స్లో అనేది చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూనస్ టు టేక్ ఓత్ టుడే, BNP కాల్స్ ఫర్ అర్జెంట్ పోల్స్. సో నిన్న మొన్న మనం బంగ్లాదేశ్ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. సో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాము, అలాగే బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటో తెలుసుకున్నాము. సో మన వే ఫార్వర్డ్ ఏం చేయాలో కూడా తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త డైమెన్షన్ అనమాట. సో మనం ఛాలెంజెస్లో సెకండ్ పాయింట్ ఏమనుకున్నాము, నేను 5 ఛాలెంజెస్ అయితే చెప్పాను ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్కి. సో సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మనం షేక్ హసీనా యొక్క గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాము ఎక్కువ అని చెప్పాను. అంటే అది ఏ పార్టీకి సంబంధించింది అంటే అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వారు కదా. అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వారు షేక్ హసీనా. సో తాను ఇప్పుడు బంగ్లాదేశ్ వదిలేసి వేరే దేశాలకి శరణు కోరుతున్నారు కదా. సో ఇప్పుడు ఈ పార్టీకి అపోజిషన్ పార్టీ ఏంటి అంటే BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనమాట. సో ఈ పార్టీకి లీడర్ ఎవరు అంటే ఈవిడ, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్ అనమాట. ఎవరు అంటే ఖలీదా జియా పేరు. ఎవరండి? ఖలీదా జియా. సో యాక్చువల్లీ ఆమెకి ఏంటంటే మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసులో ఆమెకి అరౌండ్ 14 to 17 years ఆఫ్ జైలు శిక్ష వేశారనమాట. అయినప్పటికీ వన్స్
ఈ షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిన వెంటనే తను జైలు నుంచి రిలీజ్ అయింది. సో ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మనం జమ్మత్ కూడా చదివాం కదా. ఓకే, జమ్మత్ గ్రూప్ అనేది ప్రో పాకిస్తానీ పొలిటికల్ గ్రూప్ బంగ్లాదేశ్లో ఉంది. సో ఇప్పుడు వీరిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అనే డౌట్ అనమాట. సో ఇప్పుడు వీరిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో ఈ బిఎన్పి అనేది ప్రో చైనా పార్టీ. ఓకే, సో చైనా ఏం చేస్తుంది, బంగ్లాదేశ్లో పెట్టుబడులు ఇంక్రీజ్ చేస్తుంది. సో అలాగే మీరు చూసుకున్నట్టయితే శ్రీలంకలో అయినా సరే అండ్ మనకి పాకిస్తాన్లో అయినా సరే చైనా ఏం చేసింది అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేసి అక్కడ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేసింది. ఇప్పుడు శ్రీలంకలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హంబన్టోటా పోర్ట్ అనేది చైనా డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు శ్రీలంక అనేది డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయింది. అలాగే పాకిస్తాన్లో సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఖలీదా జియా గవర్నమెంట్ వచ్చినట్టయితే ఇక్కడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చైనా సైడ్ వెళ్ళిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఈ జమ్మత్ గ్రూప్ ఏంటి అంటే ప్రో పాకిస్తానీ. ఓకే, ఇక్కడ మేము చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇండియాకి కూడా ఎనిమీనే, చైనా కూడా ఇండియాకి ఎనిమీనే. అంటే ఈ కంట్రీ ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లో కానీ చైనా ఇన్ఫ్లుయెన్స్లో కానీ వచ్చినట్టయితే ఏమవుతుంది, మన ఇండియాకి అది కూడా యాంటీ ఇండియా కంట్రీ అయిపోతుంది అనమాట. సో అది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనం ఇప్పుడు కంట్రీస్ చూసుకున్నట్టయితే ఏ కంట్రీస్తో మనం బౌండరీ షేర్ చేసుకుంటున్నాం, డైరెక్ట్గా పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్నాం, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, భూటాన్, మయన్మార్ అన్నిటిలోకెల్లా ఎక్కువ బౌండరీ మనం షేర్ చేసుకునేది ఎవరితో అంటే బంగ్లాదేశ్తో. సో ఇలా మనకి యాంటీ ఇండియా కంట్రీ అయినప్పుడు ఆ బార్డర్ సెక్యూరిటీని కూడా చాలా కష్టంగా ఇండియాకి మారిపోతుంది అనమాట. సో అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అదే కాకుండా ఇక్కడ మీకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, సో మీరు ఇలా సౌత్ ఏషియాలో ఏ కంట్రీస్లో గవర్నమెంట్ వదిలి వెళ్ళిపోయింది, ప్రైమ్ మినిస్టర్స్ అసైలం తీసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళారో చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో అయింది కదా. సో బంగ్లాదేశ్లో ఎవరు వెళ్ళిపోయారు, షేక్ హసీనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ సిమిలర్గానే జరిగింది. అక్కడ గోడ్బయ రాజపక్ష వెళ్ళిపోయారు. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో గని కూడా ఇలాగే విడిచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో కింది వాటిలో ఏ కంట్రీస్లో ఇలా గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ వదిలి వెళ్ళారు అని కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మన సౌత్ ఏషియాలో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఒకసారి ఈ ఆర్టికల్ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఓకే ఇంకొక ఆర్టికల్ చూద్దాం, తర్వాత దాన్ని చూద్దాం. సో ఇదండి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అదే కాకుండా ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఎస్పెషలీ టీఎస్పీఎస్సీ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ తెలంగాణ డిస్కస్ వయబుల్ పార్ట్నర్షిప్. సో వరల్డ్ బ్యాంక్ ఏంటి, మనకి బ్రిటన్ హుడ్ ట్విన్స్ అంటే రెండు కదా, అక్కడ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఐఎంఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఏంటంటే డెవలప్మెంట్కి చాలా ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే తెలంగాణ యొక్క చీఫ్ మినిస్టర్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పాసిబుల్ ఏమైనా పార్ట్నర్షిప్స్ ఉన్నాయా లేదా అని దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఒకవేళ మనకు ఫండ్స్ వస్తే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారో మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేని మీద అంటే మనకి సస్టైనబిలిటీ మీద, హెల్త్ కేర్ మీద, స్కిల్స్ మీద, జాబ్స్ మీద అనేది ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్స్లో మనకు ఎక్కువ ఉంది అన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇదండి. అండ్ అదే కాకుండా మీరు ఈ పేజ్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ పేజ్లో ఒక రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, హైదరాబాద్ ఇస్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెసిడెన్షియల్ మార్కెట్ ఇన్ ఇండియా. సో ఇది ఏ రిపోర్ట్ అని అడిగితే అఫోర్డబిలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనమాట. సో రీసెంట్గా అఫోర్డబిలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఉంది. సో ఈ రిపోర్ట్లో ఏంటి అంటే ఇండియాలో 8 ప్లేసెస్ అనేవి చాలా చాలా
కాస్ట్లీ అని చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ముంబై అండ్ సెకండ్ వచ్చేసి హైదరాబాద్ అని చెప్తున్నారు. సో మీరు కూడా హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు? సో మీ అఫోర్డబిలిటీ ఎంత, ఏమనుకుంటున్నారో ఒకసారి క్లియర్గా చెప్పండి. సో మీరు ఇప్పుడు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాస్తున్నట్టయితే ఇలాంటి రిపోర్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఎస్ఏ రాయడానికి కానీ, లేకపోతే మీరు సొసైటీలో సంబంధించిన ఆన్సర్స్ రాయడానికి కానీ, ఎకానమిక్ సంబంధించిన ఆన్సర్స్ రాయడానికి కానీ ఇలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఇది క్లియర్గా చూసుకోండి. అసలు ఈ రిపోర్ట్ ఏంటి, ఈ అఫోర్డబిలిటీ ఇండెక్స్ ఏంటి, ఎవరు ఇస్తున్నారు, ఏ సిటీస్ ఉన్నాయి, ఏ క్రైటీరియా మీద ఇస్తున్నారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు వేరే ఆర్టికల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మేయర్ పుల్సప్ స్టాఫ్ ఫర్ కమింగ్ లేట్. ఇక్కడ మేయర్ అంటే ఎవరు? సో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది కదా. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకి 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉంటాయి. సో 73rd వచ్చేసి పంచాయత్ గురించి చెప్తాయన్నమాట. అలాగే 74th వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి చెప్తాయి. సో ఈ మున్సిపాలిటీలో మనకి ఏ ఏరియాస్ ఉన్నాయి అండ్ అలాగే ఎవరు ఉంటారు, మేయర్ అంటే ఎవరు, అతని ఎలక్షన్స్ ఏంటి, సో దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయాలి. మీకు లక్ష్మీకాంత్ అది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అదండి. అండ్ మీరు ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అర్జెస్ స్ట్రీట్ డాగ్ ఫీడర్స్ టు రిజిస్టర్ ఆన్లైన్. సో ఇక్కడ మీరు ఈ ఫోటో చూస్తున్నట్టు ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నట్టయితే ఒక ఆవిడ ఇక్కడ ఉన్న స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ అనేది పెడుతుంది అనమాట. సో యాక్చువల్లీ మనకి ఈ రోజు ఎడిటోరియల్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్ట్రే డాగ్స్ మీద. ఎందుకంటే నార్మల్గా మనకి స్ట్రే డాగ్స్ కానీ ఈ వీధి కుక్కలు కానీ ఏం చేస్తున్నాయి అంటే వాటికి సరిపడా ఫుడ్ దొరకక పిల్లల మీద అటాక్ చేసి పిల్లల్ని చంపేస్తున్నాయి. చాలా చాలా ఎక్కువ కేసెస్ అయిపోయాయి కదా. సో అందుకని ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎస్పెషల్లీ ఈ తెలంగాణ స్టేట్లో అంటే జిహెచ్ఎంసీ ఉంది కదా మనకి హైదరాబాద్లో. సో ఆ జిహెచ్ఎంసీ ఏం చెప్పింది అంటే సిటీలో ఎవరైతే ఫీడింగ్ అంటే ఈ స్ట్రే డాగ్స్కి ఫీడ్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళు ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. ఇది చాలా మంచి స్టెప్ అనమాట. అండ్ అలాగే ఒకసారి ఏంటంటే మనము ఎనిమల్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేయాలి. అలాగే మన దగ్గర ఏ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని యూజ్ చేసుకొని ప్రాపర్గా కుక్కలకి వ్యాక్సినేషన్ కానీ స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే అవి ఖర్చున కూడా ఏం ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. లేకపోతే స్టెరిలైజేషన్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ అవ్వకుండా అంటే రీప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అనేది అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ దీని మీద ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది, అది క్లియర్గా అక్కడ చూద్దాం మనం. నెక్స్ట్ మీరు ఇంకొన్ని ఆర్టికల్స్ చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ పేజ్లో స్వచ్ బయో టు ఇన్వెస్ట్ 1000 crores ఇన్ తెలంగాణ. సో యాక్చువల్లీ ఒక కంపెనీ అనేది మన తెలంగాణ స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి అనేది చూస్తున్నారు. సో అక్కడ మనం ఎలాంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎలాంటి అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నామో ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఎస్పెషలీ మనం స్కిల్ ఇంప్రూవ్మెంట్లో చేసుకున్నాము. అలాగే ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది కీ ఇండస్ట్రీస్లో ఉండేలాగా అనేది మనం చేసుకున్నాము. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం స్కిల్స్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎలా అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించవచ్చు అండ్ అలాగే మన ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మన స్టేట్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు, పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చేయొచ్చు, మన స్టేట్లో హంగర్ అనేది తగ్గించవచ్చు అండ్ అలాగే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కూడా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఎప్పుడైనా సరే మనం కార్పొరేషన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చినట్టయితే మనకి చాలా అడ్వాంటేజెస్ అనేది ఉండడం ఉంటుంది. సో ఇలా అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఆర్టికల్ చూస్తున్నట్టయితే ఫార్మర్స్ ఇన్ స్టేట్ రిసీవ్డ్ ₹27,489 crore అండర్ పిఎం కిసాన్ సో ఫార్ సిన్స్ ఇట్స్ లాంచ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే టాపిక్ పిఎం కిసాన్. పిఎం కిసాన్ అనేది ఒక స్కీమ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఫార్మర్స్కి అరౌండ్ 6,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 3 విడతల్లో ప్రొవైడ్ చేస్తారు. సో పిఎం కిసాన్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని అంటారనమాట. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండ్స్ అనేవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్తో పని లేకుండా.
సో అలాగే ప్రతి స్టేట్లో ఇంకా వేరే వేరే ఏం స్కీమ్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా అనే స్టేట్ సంబంధించిన స్కీమ్ అయితే ఉందన్నమాట. సో అలా ఏవే స్కీమ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశాలో చూసుకుంటే కాలియా అనే స్కీమ్ ఉందన్నమాట. సో అలా మీరు ఇలాంటి అగ్రికల్చర్కి రిలేటెడ్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి మన కంట్రీలో చూసుకోవాలి. అందులో మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఒక చోట లిస్ట్ చేసి పెట్టుకున్నట్టయితే ఎకానమీలో మనకి అగ్రికల్చర్ అనే చాప్టర్ సపరేట్గా ఉంటుంది. సో అక్కడ మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, సో అదనమాట. అండ్ నెక్స్ట్ మీరు సౌత్లోకి వెళ్ళినట్టయితే సేమ్ వైనాడ్ డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఆల్రెడీ మనం చేసుకున్నాము. అలాగే మనకి ఆర్గాన్ డొనేషన్స్ గురించి నిన్నే మన క్లాస్లో క్లియర్గా చదువుకున్నాము. సో ఒక్కసారి ఆ క్లాస్ని మీరు రివైజ్ చేసి సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన ఎడిటోరియల్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని పాత ఆర్టికల్సే ఉన్నాయి, కొత్తవి అయితే ఏం లేవు. అయినప్పటికీ ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీలో జరుగుతున్న వివాదం, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పదవి గురించి అండ్ సీఎం యొక్క మధ్యలో ఉన్న టజిల్ గురించి. దేని గురించి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ మెంబర్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఎంసీడీలో 10 మందిని నామినేట్ చేయడం వల్ల ఈ గొడవ అనేది జరిగింది. దాని గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బంగ్లాదేశ్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి ఇది ఈ రోజుకి చెప్పుకోవట్లేదు, మనం ఇది పక్కన పెడుతున్నాము ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి అటాక్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అందుకని ఏంటి అంటే కౌంటర్ టెర్రర్ గ్రిడ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తున్నారు కాబట్టి చూసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి పూజా ఖేడ్కర్ యొక్క ఆర్టికల్ ఆల్రెడీ అది ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం కాబట్టి దాన్ని ఈ రోజుకి పక్కన పెట్టేస్తున్నాము. సో ఫస్ట్ ఈ 2 ఆర్టికల్స్ని క్లియర్గా చూద్దాం. సో దానికంటే ముందు నేను ఢిల్లీ ఎడిషన్లో ఒక ఆర్టికల్ చూసాను. ఇదేంటి అంటే వక్ఫ్ బోర్డ్స్ అనేవి మీకు ఐడియా ఉంది కదా. వక్ఫ్ బోర్డ్స్ అంటే మన ఇస్లాం ముస్లిమ్స్కి సంబంధించింది. సో ముస్లిం వాళ్ళకి ఏంటంటే రిలీజియస్ పరంగా వాళ్ళకి ఎవరైనా సరే ల్యాండ్స్ అని డొనేట్ చేసినప్పుడు వాటిని మెయింటైన్ చేసేది ఎవరు అంటే వక్ఫ్ బోర్డ్స్. అంటే నార్మల్గా ఇన్ని రోజులు ఏంటి అంటే ఆ వక్ఫ్ బోర్డ్స్లో ముస్లిమ్సే మెంబర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు దాని ఎఫిషియన్సీని, అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఆ వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కాకుండా వేరే రిలీజన్ చెందిన వారు అండ్ అలాగే ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నట్టు ఒక బిల్ అని తీసుకురావడం జరిగింది. కానీ ఆ బిల్ అయితే ఇంకైతే పాస్ అవ్వలేదు. కాకపోతే ఆ ఆర్టికల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మీరు టీఎస్పిఎస్సి దానికి ప్రిపేర్ అవుతున్నట్టయితే సొసైటీ అనే టాపిక్ అయితే ఒక పేపరే ఉంది 150 మార్క్స్కి. సో అక్కడ ఇలాంటి టాపిక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూస్తున్నట్టయితే ద అప్కమింగ్ బిల్ టు అమెండ్ వక్ఫ్ యాక్ట్. సో ఆల్రెడీ మనకి యాక్ట్ అనేది ఉందన్నమాట. ఆ యాక్ట్లో మనం అరౌండ్ 40 చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. అందులో మేజర్గా ఏంటి అంటే నాన్ ముస్లిమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము, అలాగే ఉమెన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే నాన్ ముస్లిమ్స్ ఇందులో వచ్చినందుకు అండ్ ఉమెన్ ఇంక్లూడ్ చేసుకున్నందుకు సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు రాస్తున్నట్టయితే అక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్గా మీరు వాడుకోవడానికి ఆన్సర్ అదైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్గా ఇప్పుడు పవర్ అనేది డిక్లరేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ ప్రాపర్టీస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైవర్స్ ఇన్ రీప్రజెంటేషన్. నార్మల్గా మనం ఈ ముస్లిం బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము, అలాగే ఉమెన్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే రిప్రజెంటేషన్ ఇంక్లూజివిటీ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం కమ్యూనిటీ పుష్ బ్యాక్ కూడా చేస్తున్నాము. ఎందుకు అంటే నార్మల్లీ ఇది ఓన్లీ ముస్లిం సంబంధించింది అయినప్పటికీ ఏంటంటే నాన్ ముస్లిం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి అసలు ముస్లిం కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యాక్ట్కి ఒక రీనేమ్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క మేనేజ్మెంట్ కానీ, అకౌంటబిలిటీ కానీ, ఎన్హాన్స్మెంట్స్ కానీ, ఎఫిషియన్సీ కానీ ఇంక్రీజ్ చేయడానికి అది చాలా యూజ్ అవుతుంది అని ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఆ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏంటి అని. సో అందులో మనం అరౌండ్ 40 అమెండ్మెంట్స్ అయితే తీసుకురావడం చేస్తున్నాము. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్న యాక్ట్ని మనం చేంజెస్ తీసుకురావడం వల్ల ఎఫిషియెంట్గా మనం మేనేజ్ చేయొచ్చు, అలాగే ఆ యొక్క వర్క్ ప్రాపర్టీస్ని మోర్ ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయొచ్చు, కరప్షన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే
దీన్ని వక్ యాక్ట్ ఆఫ్ 1995 అని అంటారు. సో ఈ లా ఏం చేస్తుంది అంటే వక్ ప్రాపర్టీస్ ఇండియాలో ఎక్కడున్నా కూడా ఇవి ఏంటంటే డొనేటెడ్ ప్రాపర్టీస్ అన్నమాట ఫర్ రిలీజియస్ పర్పస్. సో వాటిని అయితే శ్రద్ధగా మెయింటైన్ చేస్తారు. ఇది దేని ప్రకారం అంటే ఇస్లామిక్ లా ప్రకారం. ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళు డొనేట్ చేస్తారో వాటిని మేనేజ్ చేస్తారు, అలాగే వాటిని వక్ యొక్క ప్రాపర్టీస్ అని డెసిగ్నేట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ యొక్క ఇంట్రెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ బోర్డ్ అనేది యూస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు రీసెంట్గా మనం 4 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్లో కూడా మనం డీసీని ఇంక్లూడ్ చేస్తామంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినట్టయితే మీకు ఒక అడిషనల్ వర్క్ ఉంటుంది. ఏంటి అంటే ఈ వక్ బోర్డ్ ఇచ్చిన దాన్ని కూడా మీరు రిజిస్ట్రేషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో నార్మల్గా ప్రాపర్టీస్ ఉన్నట్టయితే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ చాలా ఉంటాయి చారిటబుల్ ట్రస్ట్లో. సో ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో కూడా ఏంటంటే ప్రాపర్గా వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే క్లారిటీ పెరుగుతుంది అండ్ అలాగే ప్రాపర్టీ ఓనర్షిప్ కానీ మేనేజ్మెంట్ కానీ యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఫంక్షనింగ్లో కూడా కొన్ని రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే నార్మల్గా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయొచ్చు అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఉమెన్ అనే వారిని మనం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే జస్ట్ నేను ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ వినుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. దాని తర్వాత జస్ట్ ఈ రూలింగ్ వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందో జస్ట్ అది చూసుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్లీ ఈ స్టోరీ వచ్చేసి ఎప్పుడు అంటే 2023 సంవత్సరం. 2023 సంవత్సరంలో ఏమైంది అంటే మనకి ఢిల్లీ ఒక నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ యూటీ కదా. సో అక్కడ మన లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో ఈ గవర్నర్ ఏం చేశారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీలో ఒక 10 మందిని నామినేట్ అయితే చేశారనమాట. నామినేట్ చేసిన తర్వాత ఏమైంది అంటే అదే ఢిల్లీకి సీఎం ఉంటారు కదా, సీఎం ఏం చేశారు అంటే గవర్నర్ మీరు ఎందుకు నామినేట్ చేశారు, నామినేట్ చేయాల్సింది నేను కదా అని అంటారు. సో అలా ఎందుకు అంటారు అంటే ఆర్టికల్ 239AA ఈ ఆర్టికల్ అనేది 69వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయితే చేశారు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఓన్లీ 3 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి పోలీస్, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఆర్డర్ అండ్ లాస్ట్ వచ్చేసి ల్యాండ్. ఈ 3 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. ఇక్కడ ఎంసిటీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ కదా, ఇది వచ్చేసి స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి మీకు అధికారం లేదు. ఇది నా అధికారం, కానీ మీరెందుకు మీరు నామినేట్ చేశారని చెప్పి ఈ సీఎం గారు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో ఇక్కడ సీఎం గారి వాదన ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 239 అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక చెప్పాను కదా ఇది స్టేట్ లిస్ట్లో ఉంది, స్టేట్ లిస్ట్లో ఉన్నవన్నీ సీఎం అధికారంలో ఉండాలి, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్నారు. అండ్ మూడో వాదన వచ్చేసి ఏంటి అంటే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అనమాట. అప్పుడు 2018లో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఏ పని చేయాలన్నా కూడా సీఎం అండ్ సిఓఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరు హెడ్, సీఎం కదా, ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై సీఎం వాళ్ళు ఏదైతే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తారో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి అని చెప్పి 2018లో సుప్రీంకోర్టు చెప్తుంది. దాని ప్రకారం ఇప్పుడు సీఎం ఏమంటారు, లేదు లేదు ఆయన యొక్క పవర్స్ని ఉల్లంఘించారు, ఇది నా పవర్ అని చెప్పి సీఎం అంటున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు 2024లో ఇప్పుడు మనకి జడ్జ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి ఎంసీడీకి ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ పవర్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ గారికే ఉంది వాళ్ళని నామినేట్ చేయడానికి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది అనమాట. సో ఇదన్నమాట జడ్జ్మెంట్, ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, అంతకుమించి ఇంకెళ్ళి అదంతా ఇక్కడ రాశాను, కాకపోతే మీకు ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది.
సో ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ఏం ఆర్గ్యుమెంట్, ఆర్టికల్ 239A అలాగే 2018లో వచ్చిన జడ్జ్మెంట్, అది ఏంటంటే స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఇదైతే చెప్పడం జరిగింది. స్టేట్ లిస్ట్లో కానీ కన్కరెంట్ లిస్ట్లో కానీ ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే ఎల్జీ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఏదైనా అడ్వైస్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లోకల్ గవర్నమెంట్ సబ్జెక్ట్, ఇది స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అధికారం మొత్తం సీఎందే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎల్జీ ఎందుకు ఇంటర్ఫియర్ అయినారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ ఇక్కడ మీరు ఎల్జీ ఆర్గ్యుమెంట్ చూస్తే ఇక్కడ మనకి మున్సిపాలిటీస్కి సంబంధించిన ఒక యాక్ట్ అనమాట 1957లో క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఇది పవర్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట, టు అపాయింట్ ఆర్ టు నామినేట్ ద మెంబర్స్. సో అతను ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకోనక్కర్లేదు అని చెప్పి క్లియర్గా ఈ యాక్ట్లో చెప్పడం జరిగింది అనమాట. సో ఫైనల్గా జడ్జ్మెంట్ వచ్చేసి ఈ యాక్ట్లో ఉంది కదా ఆల్రెడీ గవర్నర్కి పవర్ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే క్లియర్గా చెప్పేసింది అనమాట. సో ఇదనమాట. సో దీనివల్ల ఏంటి అంటే అసలు పవర్ ఆఫ్ గవర్నర్ కానీ సీఎం కానీ క్లియర్ కట్గా ఒక డివిజన్ అనేది ఉన్నట్టయితే వాళ్ళ యొక్క పవర్లోనే వాళ్ళ యొక్క పనులు చేస్తూ ఉంటారు. సో ఇలా ఎంసీడీలో మనము అపాయింట్మెంట్స్ అనేది డిలే చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ సర్వీస్కి డెలివరీ ప్రాపర్గా ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, పీపుల్కి ప్రాబ్లమ్ వస్తే ఎవరు చూసుకుంటారు కదా. సో అదనమాట ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అంతే. నేను ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ అడగ ట్రై చేయండి. ఈరోజు ఏంటంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. సో కావాలంటే మీరు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు కాపీ చేసి ట్రాన్స్లేట్లో చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ డిఫైనింగ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఫెడరలిజం అంటే ఏం లేదు, సెంటర్కి స్టేట్కి గల డివిజన్ ఆఫ్ పవర్స్ని మనం ఫెడరలిజం అంటాము. సో ఇక్కడ వచ్చేసరికి పవర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ని జ్యుడిషియరీ ఎలా చూస్తుంది అని అంటున్నారు. సో ఈ కేసుని రాసుకోవచ్చు. మీరు రీసెంట్గా స్టేట్ యొక్క అధికారాన్ని పెంచారనమాట మైనింగ్లో, అది రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్లో కూడా స్టేట్స్కి పవర్ ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసెస్ అన్ని జ్యుడిషియల్ యాక్టివిజం కిందే వస్తాయి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి పూంచ్లో అండ్ డోడాలో ఇంకా వేరే ఏరియాస్లో ఏంటి అంటే టెర్రర్ అటాక్స్ అనేది పెరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే 12 యాక్టివ్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పి మనం ఇంతకుముందు క్లాసెస్లో క్లియర్గా చదువుకున్నాము. అక్కడ నేను నేమ్స్ కూడా ఇచ్చాను. సో ఒకసారి మీరు నోట్ చేసుకున్నట్టయితే జస్ట్ రివైజ్ అయితే చేయండి. అండ్ యాక్చువల్లీ మన మిలిటరీ వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చేసి వాళ్ళు సిమ్ములు లేని మొబైల్స్, ఆఫ్లైన్లో రన్ చేసే యాప్స్, బ్లూటూత్లు, అలాగే విపిఎన్లు అవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంది వాళ్ళు పట్టుకోవడం అనమాట. సో అందుకని ఏంటి అంటే మన దగ్గర ఏదైతే కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ ఉందో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది. ఈ ఆర్టికల్ వచ్చి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాము. ఇది ఓన్లీ మీకు మెయిన్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సే లేదు. సో ఇక్కడ మీరు పాయింట్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా థ్రెట్ ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడు లేని విధంగా జస్ట్ 48 గంటల్లో 4 సార్లు 5 సార్లు అలా అటాక్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు కాబట్టి మనకి థ్రెట్ ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది. సో అక్కడ ఏం చేయాలి అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ట్రూప్లను తీసేసి మనం కొత్త ట్రూప్స్ని అక్కడ రీడిప్లాయ్ చేసినట్టయితే చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే అక్కడున్న కమ్యూనిటీస్ అనేవి ఈ టెర్రర్ గ్రూప్స్కి హెల్ప్ అయితే చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అక్కడున్న వాళ్ళ కమ్యూనిటీతో మనం ప్రాపర్గా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మనం ఏంటంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేసేలాగా చూసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది, లోకల్ వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే లోకల్ పీపుల్కి తెలుసు ఆ ఏరియాలో ఎవరు ఉంటారు, ఎవరు కొత్తగా వచ్చారు ఏంటి అని. సో వాళ్ళతో మంచిగా సత్సంబంధాలు ఉంటే ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు కదా. సో అలా మనం రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అదే కాకుండా మనకి ప్రీవియస్ ఆపరేషన్స్ ఎలా చేసాము, అందులో మనం ఎలా సక్సెస్ అయ్యాము, ఇప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, వాటి మీద కొంచెం దృష్టి పెట్టేసి ఇప్పుడు మనం ఎలా చేస్తే బాగుంటుందని కొత్త రకాలుగా కొత్త కౌంటర్ టెర్రర్ ఎఫర్ట్స్ మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే కాకుండా ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్న జియోగ్రఫీని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నార్మల్గా కాశ్మీర్ చూసుకున్నట్టయితే మనకి అక్కడ మౌంటైన్స్ అయితే ఉంటాయి కదా, హిమాలయాస్ ఉంటాయి. సో హిమాలయాస్ అక్కడ కొన్ని ఫారెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గొరిల్లా వార్ఫేర్ అంటే ఏం లేదండి, జస్ట్ వచ్చి అటాక్ చేస్తారు,
వెంటనే వెళ్ళి మళ్ళీ దాచుకుంటారు. సో అలా గొరిల్లా వార్ఫేర్ చేయడం వల్ల కూడా చాలా కష్టంగా ఉంది ఎవరెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయడం. సో అందుకని ఫస్ట్ మనం అక్కడ ఉన్న జియోగ్రఫీని అండర్స్టాండ్ చేసుకున్నట్టు ఎక్కడ వ్యాలీ ఉంది, ఎక్కడ పాస్ ఉంది, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్లు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు దాచుకునే అవకాశం ఉంది. సో అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకున్నట్టయితే ఈజీగా మనం కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అన్ని సక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే కాకుండా ఏంటి అంటే మనం మల్టీ టైర్ తీసుకోవాలి. అక్కడున్న లోకల్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు, అక్కడున్న మిలిటరీ వాళ్ళే కానీ, సీఆర్‌పీఎఫ్, సీఏపీఎఫే కానీ, లోకల్ పోలీస్‌మెన్ వాళ్ళు గానీ, సో అందరి యొక్క హెల్ప్ తీసుకొని మనం ప్రాపర్‌గా చేసినట్టయితే ఇలాంటి కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్స్ కానీ, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్‌గా చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టాపిక్ ఉంది. ఏంటి అంటే స్ట్రే డాగ్ పాలిసీ. సో ఈ స్ట్రే డాగ్ పాలిసీ అంటే ఏం లేదండి. మనకి ఏంటంటే వీధి కుక్కల అటాక్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు. మన హైదరాబాద్‌లో అయితే 1½ ఇయర్ చిన్న బాబు అన్నం తినేసి బయట ఆడుకుంటుంటే వచ్చి అటాక్ చేసి చంపేసాయి బాబుని. సో అలా ఏంటి అంటే చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. నార్మల్‌గా పిల్లలు రోడ్ మీద తిరగాలంటే భయపడుతున్నారు. సో వాళ్ళ చేతిలో ఏదున్నా కూడా గుంజుకోవడానికి వచ్చేసి అటాక్ చేస్తూ ఉన్నాయి. సో ఏంటి అంటే ఇలా అటాక్స్ జరిగినప్పుడు ఏంటంటే పీపుల్‌కి కూడా చాలా ఫియర్ అనేది వస్తుంది. అలాగే వాటి మీద అసహ్యం, వాటిని చంపాలి అనుకుంటారు. కానీ చంపడం అనేది సొల్యూషనా? ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఒక 15 ఇయర్స్ నుంచి ఈ కేసు అనేది పెండింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చేసింది. ఆ జడ్జ్‌మెంట్‌లో ఏం చెప్తుంది సుప్రీం కోర్ట్ అంటే చంపడం అనేది సొల్యూషన్ కాదు. కాకుండా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి వాటిని స్టెరిలైజేషనే కానీ, లేకపోతే వ్యాక్సినేషనే కానీ ఏవైనా ఇచ్చేసి మనం దాన్ని అరికట్టాలి అని చెప్పి క్లియర్‌గా ఈ ఆర్టికల్ అయితే చెప్తుందనమాట. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్‌ని క్లియర్‌గా చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ అనేది జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చిందనమాట. ఈ స్ట్రే డాగ్స్‌ని చంపడమే కాకుండా మనకి కొన్ని యాక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్విరాన్మెంట్‌లో చదువుకొని ఉంటారు. బయోడైవర్సిటీ ప్రొటెక్షనే గానీ, నేచురల్ వెజిటేషన్‌లో కానీ. సో ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అండ్ ద న్యూ యానిమల్స్ బర్త్ కంట్రోల్ రూల్స్‌ని మనం చూసుకొని ఏంటంటే వాటికి ఒక హ్యూమన్ సొల్యూషన్, వాటికి కూడా లైఫ్ ఉంది. సో ఏదైనా సరే లైఫ్ ఉన్న వాటికి ఏంటంటే రైట్ టు లైఫ్ అనే ఆర్టికల్ ఉంది కదా. సో అందుకని ఏంటి అంటే వాటికి కూడా లైఫ్ ఉంది, వాటి లైఫ్ కూడా మనం గౌరవించాలి. సో ఏంటంటే వాళ్ళకు ఒక హ్యూమన్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి. దానికి మనం మ్యాండేటరీగా స్టెరిలైజేషన్ అనేది చేయొచ్చు, దాంతోపాటు వ్యాక్సినేషన్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్ అయితే క్లియర్‌గా చెప్తుందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జడ్జ్‌మెంట్ వల్ల ఏంటి అంటే మన లోకల్ స్టేట్ లాస్ కానీ, మున్సిపల్ లాస్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్‌కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. అదే కాకుండా ఏంటంటే మనము యానిమల్ రైట్స్ మీద ఫోకస్ చేయాలి. అలాగే వాటికి కూడా కొంచెం కంపాషన్ అంటే ప్రేమతో చూసుకున్నట్టయితే అవి ఇలాంటి అటాక్స్ చేయవు. ఇలా అటాక్స్ చేయడానికి కారణం ఏంటంటే వాటికి ఫుడ్ దొరకక చేస్తున్నాయి. సో ఎవరైనా సరే ఫుడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి అలా ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకో అని చెప్పి జీహెచ్ఎంసీ అయితే చెప్పడం జరిగింది. అలాగే మనం సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే సైన్స్ టెక్నాలజీ యూజ్ చేసి స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టకుండా అండ్ అలాగే మన యొక్క డేటా డ్రివెన్ పాలసీస్‌ని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుందనమాట. సో ఇలాంటి స్టెప్స్ తీసుకున్నట్టయితే క్లియర్‌గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ తీసుకురావాలి అంటే కంపల్సరీ మన కమ్యూనిటీ అనేది పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ అని అయితే క్లియర్‌గా తెలుస్తుంది. సో అక్కడ కమ్యూనిటీ అనేది ప్రోయాక్టివ్ రోల్ తీసుకొని ఇలా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాటికి ఫీడ్ చేయడం కానీ, వాటికి వ్యాక్సినేషన్ ఇప్పించడం కానీ, స్టెరిలైజేషన్‌లో హెల్ప్ చేస్తే మాత్రం క్లియర్‌గా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే చెప్తుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బంగ్లాదేశ్ ఆర్టికలే. ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్ చదువుకున్నాము. కాకపోతే నేను ఇక్కడ ఓవర్‌వ్యూ జిస్ట్ ఒకటి చెప్తాను. జిస్ట్ ఏంటి అంటే తను 15 సంవత్సరాలుగా ఈ పవర్‌లో ఉంది ప్రైమ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ఏంటి తన దేశాన్ని వదిలి శరణు కోసం వేరే కంట్రీస్‌కి వెళ్ళాల్సి వస్తుంది. తను చేసిన తప్పులేంటో ఈ ఆర్టికల్‌లో ఇచ్చారనమాట. తను ఈ సిట్యుయేషన్ ఉండడానికి గల కారణాలేంటి? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కోటా సిస్టమ్ కదా. సో కోటా సిస్టమ్ కాకుండా యాక్చువల్లీ తన స్వతహాగా చేసిన తప్పుల గురించి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటి అంటే యాక్చువల్లీ అపోజిట్ సైడ్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీ ఉందని చెప్పాను కదా, బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. ఎవరు ఖలేదా జియా అని. సో యాక్చువల్లీ అండర్ ఎస్టిమేట్ చేశారు. సో అదర్ పొలిటికల్ పార్టీస్‌ని చాలా అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే వచ్చింది. అదే కాకుండా కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
అండ్ స్టూడెంట్స్ యొక్క బాధని కానీ డెప్త్ని కానీ యాంగర్ని కానీ తను పట్టించుకోకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చైనా ఫ్యాక్టర్ అండ్ పాకిస్తాన్ ఫ్యాక్టర్ కూడా అక్కడ ఉంది. అదే కాకుండా ఇలా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు తను ఒక పెద్ద తప్పు ఏంటి అంటే రజాకార్ అనే వర్డ్స్ అనేది యూజ్ చేశారు. సో రజాకార్ అనేది ఒక అబ్యూస్డ్ వర్డ్ అనమాట. ఎందుకంటే రజాకార్ అంటే ఎవరైతే 1971 వార్లో పాకిస్తాన్కి హెల్ప్ చేసిన వాళ్ళని రజాకార్స్ అంటారు. కానీ అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని రజాకార్ అని ఎందుకు అన్నారు అన్న పాయింట్ మీద అయితే చాలా చాలా చేశారనమాట స్టూడెంట్స్. సో ఇవన్నమాట తను చేసిన తప్పులు. ఈ తప్పుల వల్ల తనకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయండి. ఎక్కడంటే రాజ్యసభలో 12 సీట్లకి. సో మొత్తం మన రాజ్యసభలో వచ్చేసి 250 సీట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఏంటి అంటే 12 నామినేటెడ్ ఉంటాయి. సో 238 వచ్చేసి ఎలక్టెడ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే నార్మల్గా మీరు తెలుసుకోవాల్సింది రాజ్యసభలో ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు. కానీ లోక్సభలో మాత్రం డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన టెన్యూర్ అనమాట, అంటే కాల పరిమితి వచ్చేసి 6 years. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తారు. సో అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ మీరు లక్ష్మీకాంత్ ఒకసారి ఓపెన్ చేసి రాజ్యసభ మెంబర్కి ఉండాల్సిన క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి ఒకసారి క్లియర్గా లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సరిపోతుంది. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వేరే ఆర్టికల్స్ చూసినట్టయితే మ్యాక్సిమం నేను కవర్ చేశాను, కానీ 2-3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకసారి నేను అవి చూపిస్తాను. అవి న్యూస్ పేపర్లో ఉన్నాయి, న్యూస్ పేజ్లో. ఓకే, ఓకే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే చంద్రయాన్ 3 టీంలో ex-IISc డైరెక్టర్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతనికి టాప్ సైన్స్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనియన్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ సెట్ ఆఫ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ లేకపోతే నేషనల్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్ అనేది అంటారు. సో అతనికి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి మీరు దాన్ని చూసుకోవాలన్నమాట. అండ్ చంద్రయాన్ 3 గురించి కూడా కొన్ని చూసుకోవాలి. ఈ చంద్రయాన్ ఏంటి అంటే మూన్ స్పేస్ మిషన్స్ అనమాట. మన చంద్రయాన్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. చంద్రయాన్ 1, 3 సక్సెస్, కానీ 2 ఈజ్ ఎ ఫెయిల్యూర్ అనమాట. సో చంద్రయాన్ 1 సక్సెస్ కాబట్టి సో అక్కడ మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి, అండ్ ఈ చంద్రయాన్ 3లో నేర్చుకున్న పాఠాలు ఏంటి, అండ్ చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఆ రీజన్స్ అయితే ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు బిజినెస్ పేజ్ చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇక్కడ బిమ్స్టిక్ గురించి చెప్తుంది కదా. సో బిమ్స్టిక్తో ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఎప్పుడైనా సరే ఒక కంట్రీ వేరే కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయంటే అవతల నుంచి ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాల్సిందే కదా. ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి. సో అలా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు. సో వేరే కంట్రీకి మన ప్రోడక్ట్స్ వెళ్తున్నాయంటే మన ఫారెన్ కరెన్సీ అనేది మన ఇండియాకి వస్తుంది. అలా మనం ఫారెక్స్ రిజర్వ్స్ని పెంచుకోవచ్చు. అలాగే ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్కి అనేది మనకి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు బిమ్స్టిక్తో ఎఫ్టీ అంటే నిన్న మనం క్లాస్లో ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆ ఇండెక్స్లో ఇండియా మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోకి వెళ్ళిపోతుందా అనే ఒక వార్నింగ్ వల్ల ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి, అలాగే కొత్త పాలసీస్ మీద ఫోకస్ చేయాలి అని అంటున్నారు. కాబట్టి సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎస్, మనం కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇవండి మనకి హైదరాబాద్ ఎడిషన్లో ఉన్న ఆర్టికల్స్. ఒక్కసారి అలాగే విజయవాడ పేపర్లో కూడా ఏమేమి ఉన్నాయో కొంచెం చూద్దాం. సో విజయవాడ పేజ్లో చూసుకున్నట్టయితే అంత ఇంపార్టెంట్ ఈ పేజ్లో ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బియర్స్ ఎంటర్ విలేజెస్ ట్రిగర్ పానిక్ అని చెప్తున్నారు. సో బియర్స్ అంటే ఏంటంటే ఎలుగుబంట్లు. సో ఎలుగుబంట్లు విలేజెస్లోకి వచ్చేసి అవి నార్మల్గా అటాక్ చేస్తున్నాయి అంటున్నారు. ఎందుకు అటాక్ చేస్తున్నాయి అంటే అవి ఉన్న ఏరియాస్లో వాటర్ షార్టేజ్ ఉంది, అలాగే ఫుడ్ అనేది వాటికి దొరకట్లేదు. కాబట్టి పక్కనున్న రెసిడెన్షియల్ ఏరియాస్కి వచ్చేసి హ్యూమన్స్ని
అటాక్ చేస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనగానే మనకి ఎగ్జాంపుల్స్ ఏం గుర్తొస్తాయి అంటే టైగర్స్, ఎలిఫెంట్స్ రెండే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే బియర్స్ నేపి. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ కి ఎందుకు అవుతున్నాయి కాజెస్ చూసుకోవాలా, వాటికి తగ్గ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏపీ స్టేట్స్ పేజ్ లో చూద్దాము ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయా లేవా అని. ఈ డెడ్ ట్రీ గురించి ఒకసారి అయితే చూసుకోండి, మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ప్లాన్ ఎ ఫుడ్ టు సెటప్ టాస్క్ ఫోర్స్ టు చెక్ రెడ్ స్టాండర్డ్స్. సో రెడ్ స్టాండర్డ్స్ మీద ఆల్రెడీ 2024లో అయితే క్వశ్చన్ వచ్చేసింది. ఏంటి అంటే అక్కడ 3 చెట్లు ఇచ్చారు. ఆ 3 చెట్లు ఇండియాకి నేటివా కాదా అని. అది ఏంటంటే ఒకటి రెడ్ స్టాండర్డ్స్, నెక్స్ట్ వచ్చి పపాయ, నెక్స్ట్ వచ్చి క్యాషూ. క్యాషూ ఇండియాది కాదు, అమెరికాది. అండ్ క్యాషూ బ్రెజిల్ది. అండ్ పపాయ వచ్చి సెంట్రల్ అమెరికాది. అండ్ రెడ్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇండియాది. సో ఇలా స్పీసీస్ అనేది న్యూస్ లో వచ్చినప్పుడు అది ఇండియాదా కాదా, దాని యొక్క నేటివ్ ప్లేస్ అంటే మదర్ ఎక్కడ అని మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. సో అలా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. అండ్ నెక్స్ట్ సౌత్ పేజ్ లో అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో ఇక్కడే మీకు తేడా వచ్చేస్తాయి అనమాట ఆర్టికల్స్ అంతే, మిగతా అంతా సేమ్. సో ఇవ్వండి మనకి ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఎడిషన్ లో. సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే టీఎస్పీఎస్సీ కానీ, ఏబిపిఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా అనేది యూజ్ అవుతాయి. సో మీకు కనీసం ఈ క్లాస్ అనేది హెల్ప్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.